హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మస్క్ మిలన్తో చాలా సింపుల్గా ఎనర్జీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. దీనికోసం ముందుగా చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుని వాటర్లో వేసి నానబెట్టుకోండి 1 అవర్ పాటు. నెక్స్ట్ వేరొక బౌల్లో 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు తీసుకుని వాటిని కూడా వాటర్లో వేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ కర్బూజాని ఈ విధంగా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వేరొక బౌల్లో 1 గ్లాస్ వరకు పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో హీట్ చేయండి. అందులోనే పాల చిక్కదనం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో పాటు వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా గరిటతో కలిపి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉండండి. సో మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడకాలండి. ఓకేనా. సో మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా కలపండి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని బాగా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత అందులో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుని బాగా కలపండి. సో వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ వేసుకోండి. వీటిని పక్కన పెట్టుకుని కర్బూజాని మిక్సీలో వేసుకుని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. చిల్ వాటర్ ఉంటే వేసుకోండి, లేదా నార్మల్ వాటర్ అయినా వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత స్వీట్నెస్ కోసం అందులో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకును. వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి జ్యూస్ని. అందులోనే సగ్గుబియ్యం పాలను కూడా అందులోకి తీసుకొని గరిటతో బాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత నానబెట్టినటువంటి సబ్జా గింజలు కూడా తీసుకుని వాటిని కూడా గరిటతో బాగా కలపండి. సో మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులో టేస్ట్ కోసం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని బాగా కలపండి. సో ఫైనల్గా మనకి ఎనర్జీ డ్రింక్ రెడీ అయిపోయిందండి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీనివల్ల మనకి చాలా ఎనర్జీ వస్తుంది తాగడం వల్ల. కర్బూజాలో మెయిన్ వైటమిన్ సి, బీటా కెరోటిన్, వైటమిన్ ఏ, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయండి. సో దీన్ని తీసుకోవడం వల్ల చాలా హెల్తీ అనమాట. కర్బూజాలో మెయిన్ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సమ్మర్లో వీటిని తీసుకోవడం వల్ల బాడీకి తగినంత వాటర్ అనేది అందుతుందన్నమాట. సో తప్పకుండా తీసుకోండి. కర్బూజాని ఎక్కువగా కూడా తీసుకోకూడదండి. ఒక వీక్లీ 2 టైమ్స్ అయితే ఓకే. సో ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయండి. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. వీటిలో వాటర్తో పాటు షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. సో అందుకే షుగర్ వాళ్ళు వీటిని తీసుకోకపోవడమే చాలా మంచిదన్నమాట. ఓకేనండి. సో నీరసంగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎనర్జీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుని తాగండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.